అందరికీ నమస్కారం. నేను వైష్ణవి. నేడు జూలై 4వ తారీఖు. భారత యువతకే కాకుండా యావత్ ప్రపంచ దేశాల యువతకే స్ఫూర్తిదాత అయిన స్వామి వివేకానంద మహాసమాధి చెందిన రోజు ఈరోజు. ఆయన త్యజించింది భౌతిక శరీరాన్ని మాత్రమే. ఆయన ధీరోదాత్తమైన వచనాలు, ఆయన జీవిత సందేశం నిత్యం నిలిచే ఉంటాయి. ఎన్ని తరాల వారికైనా స్ఫూర్తినిస్తూనే ఉంటాయి. ఈ పుణ్యదినాన స్వామీజీ యువతకి ఇచ్చిన సందేశాలలో కొన్నింటిని గుర్తు చేసుకుందాం. యువత యువత అంటున్నాం కదా, అసలు నిజమైన యువతకు ఉండాల్సిన లక్షణాలేమిటి? ప్రతి యువతి యువకుడు కొండంత అడ్డంకులు ఎదురైనా తమ జీవితంలో గొప్ప ఆదర్శాలను సాధించాలని, ఉన్నత శిఖరాలను చేరుకోవాలని, చేపట్టిన పనుల్లో రంగురంగుల వెలుగులతో విజయాన్ని సాధించాలని అనుకుంటారు. ఈ కోరిక నిజంగానే అద్భుతమైనది, అమోఘమైనది. నిజమైన యవ్వనానికి అది చిహ్నం. ఈ ఉత్సాహమే లేకపోతే జీవితం అర్థం లేనిదిగా, విసుగు పుట్టించేదిగా తయారవుతుంది. ముందుకు సాగకుండా అక్కడే స్తబ్దంగా నిలిచిపోయిన జీవితం మరణానికి సంకేతం. శారీరకమైన పెరుగుదల ఒక్కటే యవ్వనానికి చిహ్నం కాదు. ఆ వయస్సులో ఉన్నవాళ్ళు భూమిపై వేలు లక్షలు ఉన్నారు కదా, మరి వారి ముఖాలలో ఒక యువకుడు లేదా యువతి కలిగి ఉండాల్సిన లక్షణాలు కనపడవే? పిరికి గుండెతో, పాలిపోయిన ముఖాలతో, వ్యాధిగ్రస్తుల్లా కనబడుతూ, ఇంద్రియ నిగ్రహం లేకుండా, మనశ్శాంతి లేకుండా, మందబుద్ధితో సోమరితనమే ఇలా అవతారమెత్తిందా అన్నట్టు ఉండే అటువంటి వారిని యువత అని పిలవచ్చా? ఎప్పటికీ పిలవరాదు. యువత సింహాలలాగా ఉండాలని స్వామీజీ కోరుకున్నారు. ఆయనే ఒక పురుష సింహం. మనందరినీ సింహాలలాగా రూపొందించడానికే ఆయన ఈ ప్రపంచంలోకి వచ్చారు. పిడుగుల్లాంటి ఆయన మాటలు దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడే ఎంతో మంది యువతను నిజమైన సింహాలుగా తీర్చిదిద్దాయి. సుభాష్ చంద్రబోస్, లోకమాన్య తిలక్, అరబిందో, సోదరి నివేదిత, మహాత్మా గాంధీ మొదలుగా దేశానికి స్వాతంత్రాన్ని కొనితెచ్చి కొందరి పేర్లను ఈ విధంగా రూపొందిన వారిగా పేర్కొనవచ్చు. స్వామీజీ వారి యవ్వన దశలో ఎలాంటి ఉత్సాహం కలిగి ఉన్నారో ఆయన జీవిత కథను రచించిన గ్రంథకర్తల మాటల్లోనే విందాం. ఆకాశంలో విహరించే కలలతో నరేంద్రుడి మనస్సు నిండిపోయింది. హృదయం ఆప్యాయతతో ఆర్ద్రమైంది. అతడి బుద్ధి ఖడ్గంలా పదునైనది. అతడి ధైర్యానికి అంతులేదు. కొత్త విషయాలను ఆవిష్కరించే అతడి మేధ ఆశ్చర్యాన్ని గొలిపేది. అతడి పనిచేసే శక్తిని మరొకరిలో చూడలేము. అతడి ఉత్సాహాన్ని అణచివేయడం అసాధ్యం. ఈ విధంగా నరేంద్రుడు చిన్నతనం నుంచి సాటిలేని మేటిగా ఉండేవాడు. వీటన్నింటినీ మించి అతడి ఆలోచన దృక్పథం ఎటువంటి ప్రేరణ లేకుండానే భగవంతుడి వైపు మొగ్గు చూపేది. జాజ్వల్యమానమైన ఈ సుగుణాలు వివేకానంద స్వామిని విశ్వవిఖ్యాతుణ్ణి చేశాయి. చికాగో నగరంలో 1893లో జరిగిన విశ్వమత మహాసభలో ఆయన పాల్గొన్నప్పుడు ప్రపంచం ఆయన్ను ఎదుటివారిలో గొప్ప ఉత్తేజాన్ని కలిగించగల మహా వ్యక్తిగా గుర్తించింది. యువకుడైన నరేంద్రుడి యొక్క అటువంటి వ్యక్తిత్వమే అతడి జన్మదినమైన జనవరి 12వ తేదీని జాతీయ యువజన దినోత్సవంగా ప్రకటించడానికి కారణమైంది. స్వామీజీ మనకి చెప్పిన ధీర వాక్కులను ఒకసారి గుర్తు చేసుకుందాం. బ్రతికినా చచ్చినా మీ సొంత శక్తి మీదనే ఆధారపడండి. ఈ ప్రపంచంలో పాపం అనేది ఏదైనా ఉంటే అది ఒక్క బలహీనత మాత్రమే. బలహీనతను అన్ని విధాలా విడిచిపెట్టండి. ఎందుకంటే బలహీనతే పాపం, బలహీనతే మరణం. యువతకి విద్య చాలా అవసరం. విద్య అంటే వట్టి పుస్తక జ్ఞానం మాత్రమే కాదు, సౌశీల్యాన్ని నిర్మించేది, మానసిక బలాన్ని పెంపొందించేది, బుద్ధిని వికసింపజేసేది, ఒక వ్యక్తిని తన కాళ్ల మీద తాను నిలబడేట్టు చేసేదే విద్య. అదే నిజమైన విద్య. మనకిప్పుడు కావాల్సింది వేదాంతంతో జతగూడిన పాశ్చాత్య శాస్త్ర విజ్ఞానం. మనల్ని సరైన దారిలో పెట్టే ఆదర్శంగా బ్రహ్మచర్యం, వాటితో పాటు శ్రద్ధ, ఆత్మవిశ్వాసం. స్వామీజీ పదే పదే హనుమంతుణ్ణి యువతకి మార్గదర్శకంగా పేర్కొన్నారు. మహావీరుడైన హనుమంతుడు తన ఇంద్రియాలను పరిపూర్ణంగా అదుపులో ఉంచుకోవడమే గాక అద్భుతమైన సూక్ష్మ బుద్ధి కలవాడు. గురువుకు ఏమాత్రం ఎదురు చెప్పని విధేయత,
కఠోరమైన బ్రహ్మచర్యం ఇవే విజయానికి రహస్యాలు. యువతరాన్ని మేల్కొలిపి మన భారతదేశం పోగొట్టుకున్న పూర్వ వైభవాన్ని తిరిగి పునరుద్ధరించాలన్నదే స్వామి వివేకానంద తన జీవితంలో చేపట్టిన మహత్కార్యం. ఆయన జీవితం సందేశం మన యువతకు తరగని ప్రేరణనిచ్చే పెన్నిధులు. ఇలాంటి ప్రత్యేకమైన సందర్భాలలో మహాత్ములను స్మరించుకోవటం వల్ల మనలోని నిరాశ, నిస్పృహలు, ఆత్మన్యూనతా భావం, భయం, పిరికిదనం పోయి లక్ష్య సాధనకు కావలసిన నూతనోత్సాహం, ఆత్మవిశ్వాసం తిరిగి పుంజుకుంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ మిత్రులతో కూడా షేర్ చేసుకోండి. జై స్వామి వివేకానంద, జై భారత్, నమస్తే.